ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధువులారా, ద్వేషం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ కూడా భక్తి మార్గంలో అవలక్షణాలుగా శాస్త్రాలు చెప్తున్నాయి. అది ఏ రూపంలో ఉన్నా కూడా అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, శత్రుత్వం ఇవేవి కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఆశించదగినటువంటి, కోరదగినటువంటి లక్షణాలు కాదు. కారణం ఏదైనా కానివ్వండి, అలాంటి లక్షణాలని మనం మన హృదయంలోంచి బయటకు తీసుకురావడమే ఆధ్యాత్మికత. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని చెప్పుకునేటువంటి మనం అందరం కూడా వాటిని జయించగలుగుతున్నామా అనేది పెద్ద ప్రశ్న. అదేవిధంగా ఆవేశాలు, కోపాలు వీటిని జయించమని కూడా ఆధ్యాత్మికత చెప్తుంది. ఎందుకంటే ఆ కోపము, ఆవేశం ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు. శాస్త్రాలు ఏం చెప్తాయంటే మనలో ఉండేటువంటి రజోగుణాలని, తమో గుణాలని శాశ్వతంగా మన హృదయంలోంచి వెలుపలికి పంపి సత్వగుణంలోకి మనం మారిపోయి ఆ సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టి శుద్ధ సాత్వికం వైపు ప్రయాణం చేయడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక లక్షణం అని చెప్తారు. కానీ మీరు బాగా పరిశీలిస్తే భక్తులు మనం చెప్పుకునేటువంటి మనలాంటి వాళ్ళ దగ్గర కూడా ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం, పగ, శత్రుత్వం, చంపేస్తాం, నరికేస్తాం, అలా ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇవేవి కూడా ఆధ్యాత్మిక మార్గంలో కోరదగినటువంటి లక్షణాలు కానే కాదు. మరి ఆ లక్షణాలు ఎందుకు పోతున్నాయి అంటే దానికి రకరకాల కారణాలు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అవన్నీ కూడా నా వ్యక్తిగత అభిప్రాయాలు. నాకు శాస్త్ర పరిజ్ఞానం లేదు, సంస్కృతం రాదు, వేదాధ్యయనం చేసినటువంటి వాడిని కాదు, ఉపనిషత్తుల సారాంశం తలకెక్కదు. ఒక సామాన్యుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక సామాన్యుడిగా నాకు అర్థమైంది ఏంటంటే కనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం అంటే అర్థం మనల్ని మనం సంస్కరించుకోవడమే. అలా సంస్కరించుకోవడానికి రకరకాల మార్గాలు, అది ఏ మార్గమైనా కానివ్వండి. నాకు ఒక మార్గం నచ్చితే ఆ మార్గంలో నువ్వు వెళ్ళడానికి లేదు అని చెప్పే అధికారం ఎవరికీ లేదనేది నా భావన. ఎందుకంటే మనకున్నటువంటి షార్ట్ పీరియడ్ 70, 80, 90 సంవత్సరాల ఈ షార్ట్ పీరియడ్లో మనం సమస్త జ్ఞానాన్ని వంట పట్టించుకోలేము. కాబట్టి ఏదైతే నాకు సులభంగా ఉంటుందో ఆ వైపు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆ వైపు వెళ్ళడం కనుక ఇంకొకరికి నచ్చకపోతే వారు ద్వేషించాల్సిన అవసరం ఏముంది? వారికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళవచ్చు. కానీ కొంతమంది పని కట్టుకుని మరి వీటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. వారి రహస్య అజెండాలు ఏముంటాయో మనకు తెలియదు, కానీ వాస్తవానికి నాలాంటి సామాన్యుడికి అది కష్టంగా అనిపిస్తుంది. నాకు అర్థం కాని ఒక పెద్ద విషయం ఏంటంటే, అది మీకు అర్థమైతే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం సృష్టికర్త అన్నాం కదా, మరి సృష్టికర్త అంటే ఎవరు? సృష్టి అంటే ఏంటి? సృష్టి అంటే ఒక పరిమితమైనటువంటి ప్రాంతాన్ని సృష్టించిన వాడేనా అర్థం? కాదు. లేదు ఒక భూమిని మాత్రమే సృష్టించిన వాడేనా అర్థం? కాదు. విశ్వాన్ని సృష్టించిన వాడు. విశ్వం అంటే మన మేధస్సుకు అందదు, మన మనసు దాన్ని గ్రహించలేదు, మన ఊహాశక్తికి అందదు. అంతటి బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడికి పెట్టిన పేరు సృష్టికర్త. ఆ సృష్టికర్త ఈ సృష్టిని చేశాడో నమ్ముతాం. ఆ సృష్టికర్తకి ఒక పేరు పెట్టుకున్నాం, పరబ్రహ్మ స్వరూపం అంటారు. లేదు, నాకు తెలిసినంత వరకు పరబ్రహ్మ, ఆయనకి ఒక ఆకారం ఉండదు, ఆయన నిరాకారుడు, ఆయన నిర్గుణుడు. ఆయన అనేక రూపాలలో ఈ భూమి మీదకి వచ్చాడు. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీదకి వచ్చాడు అంటాం. వాస్తవానికి ఇలాంటి భూములు ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలియదు. మనలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారో కూడా మనకు తెలియదు. అసలు ఏ రకాల జీవులు ఉన్నాయో కూడా తెలియదు. ఆ సృష్టికర్త మనల్ని సృష్టించాడని మనం ఎందుకు అనుకుంటున్నామంటే మనం మనుషులం కాబట్టి. మనతో పాటు భూమి మీద ఉన్నటువంటి రకరకాల జీవరాశుల్ని శాస్త్ర ఆధారంగా అయితే 84 లక్షల రకాల జీవరాశులను సృష్టించింది ఆ పరబ్రహ్మ స్వరూపం అని అంటున్నాం. అది మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి ఆ సృష్టికర్త కిందకి వీరు వస్తారు, వీరు రారు అనడానికి ఎవరికి అధికారం లేదు. వీరు మాత్రమే ఆ సృష్టికర్త సృజించాడని అంటే అది పొరపాటు అవుతుందేమోనని నా భావన. అందరూ సమానమే అని అంటే గనక నేను కొడతాననే వాళ్ళు ఎక్కువ మంది తయారయ్యారు. అంతా ఒకటేనంటే కనుక నేను చంపేస్తామనే వాళ్ళు తయారైనారు. వారి వారి భావాలను బట్టి వారు అలా ప్రవర్తిస్తారు. కాబట్టి నా ఉద్దేశంలో
మనమంతా కూడా అంటే ఈ కనిపించేటువంటి జీవరాశులే కాదు, కనిపించని లోకాల్లో ఉన్నటువంటి జీవరాశులను కూడా సృష్టించింది ఆ సృష్టికర్త, ఆయనే దేవుడు అని నమ్ముతున్నాం. ఆ దేవుడికి ఒక రూపం లేదు కాబట్టి నాకు నచ్చిన రూపాన్ని నాకు నచ్చిన విధంగా ఆపాదించుకునే హక్కు నాకుందనేది నా అభిప్రాయం. దీంతో విభేదిస్తే మీరు ఖండించవచ్చు. అదేవిధంగా ఇంకొక మాట అంటాం మనం, లోకా సమస్త సుఖినో భవంతు అని అంటాం. ఆ లోకం అంటే ఏంటి? ఆ లోకంలో ఎవరెవరు ఉంటారు? ఆ లోకంలో వీళ్ళే ఉంటారు అనడానికి ఉందా? ఆ లోకంలో ఇంకొకరు రావడానికి లేదనేది ఉందా? లోకం అనేది ఒక పరిమితమైన భావన, విశాలమైన భావన. లోకం అన్నది ఒక సంకుచిత దృక్పథమా, విశాల దృక్పథమా? అది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. కాబట్టి ఎవరైతే నాతో పాటు జీవిస్తున్నారో, మనుషులే కాదు, రకరకాల జీవరాశులు అంతా సుఖంగా ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి అనేది మన భావన. ఆ భావనకి వ్యతిరేకంగా ప్రవర్తించే వారితో, ఆ భావనకి వ్యతిరేకంగా మాట్లాడే వారితో మనం ఏం మాట్లాడగలం? అవకాశం లేదు. అయితే నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంలో నాకు అర్థమైనంత వరకు భగవద్గీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేన పండితాః సమదర్శినః అని గీతాచార్యుడు బోధించిన విషయం నాకు గుర్తుకొస్తుంది. అందులో విద్యా విషయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును సునక మాంసము వండుకుని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉందురు అని అంది. అంటే పండితులు అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు. శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ద్వైతాన్ని ప్రదర్శించరు. వారు అందరినీ సమానంగా చూడడం నేర్చుకుంటారు. అందరిలో పరమాత్మని చూడడమే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతి. అందరి హృదయాలలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ ఆత్మని, ఆ పరమాత్మని దర్శించగలగడమే ఆత్మసాక్షాత్కారం అని నా బుద్ధికి తోస్తూ ఉంది. మరొక కథ కూడా మనకు తెలిసిన కథే. శంకరాచార్యులు వారు వారణాసిలో వెళ్ళేటప్పుడు ఒక చండాలుడు 4 కుక్కలతో ఎదురొస్తాడని అంటారు. ఆ 4 కుక్కలు 4 వేదాలకి ప్రతీకలని. ఆ చండాలుడు చూడ్డానికి అలా చండాలుడుగా ఉన్నాడు కానీ వాస్తవానికి ఆయన పరమేశ్వరుడని ఆ తర్వాత ఆదిశంకరాచార్యుల వారికి తెలుస్తుందని అంటారు. ఆయన ఎదురొచ్చినప్పుడు ఆదిశంకరాచార్యులు వారు పక్కకి తొలగు అన్నప్పుడు ఎవరిని తొలగమంటారు? ఈ శరీరాన్న, నాలో ఉన్న ఆత్మన అని ప్రశ్నించేటప్పటికీ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు చండాలుడు ఎలా అవుతాడు? ఈయన సాక్షాత్తు పరమశివుడే అని గ్రహించినటువంటి ఆదిశంకరాచార్యులు అప్పుడు మనీషా పంచకం అనేది రాస్తారని అంటారు. అందులో 5 శ్లోకాలు ఉంటాయి. ఈ 5 శ్లోకాల భావం ఇప్పుడు దాకా నేను మాట్లాడినటువంటి భావం రెండు ఒకటేననేది నాకు అనిపిస్తుంది. మీరు కూడా పరిశీలించండి. 5 శ్లోకాల పేరే మనీషా పంచకం. ఇది నిశ్చయం అని ఆదిశంకరాచార్యులు వారు తేల్చి చెప్పినటువంటి విషయం. మనం ప్రాధాన్యత ఇవ్వవలసింది దేహానికి కాదు, వస్త్రాలకి కాదు, ఆహార్యానికి కాదు, పై వాటికి కాదు. మనం ప్రాధాన్యత ఇవ్వవలసింది లోనున్న వాటికి, ఆత్మకి ఇవ్వాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, సైంటిస్టులు అని మనం అంటుంటాం కదా, ఈ సైంటిస్టులు బాహ్య ప్రపంచం మీద పరిశోధన చేస్తే మన సనాతన సైంటిస్టులు వారు ఎవరు అంటే ఋషులు, మహర్షులు. వారు సనాతన సైంటిస్టులు అంతరంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. బయట ప్రపంచం వైపు వారు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అంతరంగం మారితే బయట కూడా మారిపోతుంది. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజల్ ఈ సమయంలో గుర్తు తెచ్చుకోవాలి. నీ దృష్టి మారిపోతే అంతా మారిపోతుంది. నీ అంతరంగం శుద్ధి అయితే గనక ఆటోమేటిక్గా నీ బాహ్య ప్రపంచం కూడా మారిపోతుంది. కాబట్టి అంతరంగానికి విలువ ఇవ్వాలి. అంతరంగమే ప్రధానమైంది కానీ బాహ్యం కాదు. కాబట్టి నువ్వు ఎవరు అంటే ఆత్మస్వరూపుడివి. నీ జాతి కానీ, నీ మతం కానీ, నీ వయసు కానీ తీసుకోలేదు. ఆ భేదాలని పట్టించుకోలేదు మహర్షులు. ద్వైతం భ్రమ. నువ్వు వేరు నేను వేరు అన్నది భ్రమ. వాస్తవం ఏంటి? అంతా ఒకటే. ఇక్కడ భిన్నంగా ఎవరు లేరు, వేరుగా ఎవరు లేరు.
కాబట్టి ఉన్నది ఒకటే, ఆ ఉన్న ఒక్కటి అనేక రూపాలు ధరించింది అనేది నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైనటువంటి శాస్త్రం. ఉన్నది ఒకటే అనేక రూపాలు ధరించింది కాబట్టి భిన్నంగా కనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే గనక ఈ భిన్నత్వం నీకు కనిపించడానికి వీల్లేదు. అద్వైత సిద్ధాంతాన్ని నమ్మిన వారికి అస్సలు కుదరదు, అవకాశం లేదు. ఒక్క పరమాత్మే అందరిలో ఉన్నాడు. ఆ పరమాత్మే ఇన్ని రూపాలు ధరించాడు. అన్ని పేర్లు ఆయనవే. ఒక పేరు ఆయనది, ఒక పేరు ఈయనది అనేది లేదు ఇక్కడ. అన్ని పేర్లు ఆయనవే. కాబట్టి ఆ భిన్నత్వాన్ని చూడడం అన్నది సంకుచిత దృక్పథంగా నాకు అనిపిస్తుంది. చివరిగా ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, జ్ఞానం ఉన్న చోట భేదాలుండవు. అజ్ఞానం ఉన్న చోట మాత్రమే భేదాలుంటాయి. రెండవది, ఆత్మ దృష్టిలో అందరూ సమానులే. దేహ దృష్టిలో మాత్రమే ఆ భిన్నత్వం కనిపిస్తుంది. మనం ఆ దేహ భావనని విడిచిపెట్టి ఆత్మభావానికి వెళ్ళాలన్నది నా ప్రతిపాదన. మూడవది, అద్వైతం గ్రంథాల్లో ఉంటే సరిపోదు, ఆ అద్వైతం అన్నది ఆచరణలో ఉండాలి. అలా ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మన ధర్మం వర్ధిల్లుతుంది. విశ్వానికి ఆదర్శంగా నిలిచేటువంటి మన ధర్మం అంత విశాల దృక్పథంతో ఏర్పాటు చేయబడిందని నమ్ముతూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.